విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు అనే పేరు తెలుగు వాళ్ళు ఉన్నన్ని రోజులు వినిపిస్తూనే ఉంటుంది. ఆ మహానుభావుడు సమాజ సేవతో పాటు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా ఎనలేని సేవలు అందించారు. మొట్టమొదటిసారిగా నవంబర్ 24న 1949లో మనదేశం అనే సినిమాతో ఫిల్మ్ ఇండస్ట్రీకి ఇంట్రొడ్యూస్ అయ్యారు. అయితే ఎన్టీఆర్ నటించిన ఫస్ట్ డెబ్యూ మూవీ మనదేశం సినిమా 75 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నందమూరి తారక రామారావు సినీ ప్రస్థాన వజ్రోత్సవం డిసెంబర్ 14న పోరంకిలోని మురళీ రిసార్ట్స్లో జరుగుతుందని ఆయన కుమారుడు నందమూరి రామకృష్ణ, ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల చైర్మన్ టీడీ జనార్దన్ తెలిపారు. గాంధీనగర్లోని ఫిల్మ్ ఛాంబర్ హాల్లో ఆదివారం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో టీడీ జనార్దన్ మాట్లాడుతూ ఎన్టీఆర్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. సినీ రాజకీయ రంగంలో ఎన్టీఆర్కు సాటి లేదన్నారు టీడీ జనార్దన్. కృష్ణుడిగా, రాముడిగా నటించి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని గుర్తు చేసుకున్నారు. ఆయన ఫస్ట్ టైం యాక్ట్ చేసిన మనదేశం చిత్రం తీసి 75 ఏళ్లైన సందర్భంగా ఈ వేడుకను ఘనంగా నిర్వహించాలని భావిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మనదేశం చిత్ర నిర్మాత కృష్ణవేణి, దర్శకుడు ఎల్వి ప్రసాద్ కుమారుడు రమేష్ ప్రసాద్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరితో పాటు పలువురు చిత్ర పరిశ్రమ ప్రముఖులు పాల్గొంటారని తెలిపారు. అంతేకాకుండా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్, 24 క్రాఫ్ట్స్తో పాటు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని చెప్పారు టీడీ జనార్దన్.